2024లో 'ప్రభాస్' గారు 'కల్కి' సినిమాతో 1000 కోట్లయితే కొట్టారనమాట. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' సినిమాతో అయితే దగ్గరగా 2000 కోట్ల వరకైతే ఎళ్లారనమాట. సో, అటు ఎన్టీఆర్ గారు 'దేవరా' సినిమాతో అయితే 500 కోట్ల పైనే కలెక్షన్స్ అయితే రాబట్టారు. సో, ఇటు చూసుకున్నామంటే మన టాలీవుడ్ అయితే 2024లో మంచి సినిమాలు రిలీజ్ చేసింది. కలెక్షన్స్ పరంగా కూడా మంచిగా పుల్ చేశాయనమాట మన టాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్ అయితే. సో, ఇప్పుడు 2025లో రాబోతున్న సినిమాల్లో ఏ సినిమాకి 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందా అని మనం క్వెషన్ చేసుకుంటే చాలా సినిమాలైతే ఉన్నాయి. బట్ 1000 కోట్లు కొట్టే ఛాన్స్ ఉందా లేదనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. 2025లో 1000 కోట్లు కొట్టే సినిమా ఏదన్నా ఉంది మన టాలీవుడ్ నుంచి అంటే మాత్రం మేబీ 'రాజసాబ్' మూవీకి అయితే 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉందనమాట. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పుడు వరుసగా 2 హిట్ సినిమా తర్వాత 'రాజసాబ్' మూవీ అయితే చేస్తున్నారనమాట. సో, ఈ సినిమా పైన భారీ బజ్ అయితే క్రియేట్ అయినది. బట్ ఈ సినిమాకి డైరెక్టర్గా మారుతి గారు ఉన్నారు కాబట్టి మారుతి గారికి కొంచెం మార్కెట్ తక్కువ ఉందనే చెప్పాలి. సో, ప్రభాస్ గారికి మార్కెట్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ అయితే 1000 కోట్లు కొట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బట్ ఈ సినిమా కూడా హర్రర్ కంటెంట్తో రాబోతుంది. ఒకవేళ ఈ సినిమాని బాలీవుడ్ వాళ్ళకి కానీ నచ్చితే మాత్రం 1000 కోట్లు అయితే ఈజీగా కొట్టేస్తుంది. రీసెంట్గా బాలీవుడ్లో బాగా హిట్ అయిన సినిమాలు చూసుకున్నామంటే అందులో హర్రర్ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. లైక్ 'స్త్రీ 2' కావచ్చు, 'ముంజియా' కావచ్చు, రీసెంట్గా వచ్చిన 'బుల్బులియా 3' కావచ్చు. ఇలా రీసెంట్గా హిట్ అయిన సినిమాల్లో హర్రర్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. మేబీ ఈ సినిమా కంటెంట్ కూడా బాలీవుడ్ వాళ్ళకి నచ్చితే మాత్రం ఖచ్చితంగా 1000 కోట్లు అయితే ఈజీగా కొట్టేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా ప్రభాస్ గారికి కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఆ ఛాన్స్ అయితే ఉంది. సో, నెక్స్ట్ మూవీ చూసుకున్నామంటే 'RC16' మూవీ ఉంది. సో, 'RC16' మూవీ పైన భారీ బజ్ అయితే క్రియేట్ అయి ఉన్నది కాబట్టి అటు రామ్ చరణ్ గారికి కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఈ సినిమా పైన భారీ హైప్ ఉంది. అలాగే భారీగా రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ సినిమాకి కూడా ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ ఆ టైంకి గేమ్ చేంజర్కి చేసినట్టు కాకుండా భారీగా ప్రమోషన్స్ ఈవెంట్స్ మాత్రం చేస్తే అటు మన టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ అట్లాగే మిగిలిన రిమైనింగ్ ఇండస్ట్రీలో కూడా భారీగా ప్రమోషనల్ ఈవెంట్స్ రిలీజ్ ఈవెంట్స్ చేశారంటే మాత్రం మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ బజ్తో ఈ సినిమా అయితే 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఈ సినిమాను కూడా ఈ ఇయరే రిలీజ్ చేయబోతున్నారని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారనమాట. మేబీ దసరాకు రావచ్చు అని కొంతమంది చెప్తున్నారు. లేదు, డిసెంబర్ లోపల అయితే ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. మరో సినిమా చూసుకున్నామంటే 'ఓజీ' సినిమా ఉంది. బట్ 'ఓజీ' సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఇయర్ వస్తుందా లేదా అనే దాని గురించి అయితే ఎటువంటి న్యూస్ అయితే లేదనమాట. ఒకవేళ 'ఓజీ' సినిమా కానీ రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా 'ఓజీ' సినిమా కూడా 1000 కోట్ల వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. బట్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో పాన్ ఇండియా సినిమాలు అయితే లేవన్నమాట. ప్రజెంట్ అయితే 'హరిహర వీరమల్లు' సినిమాతో అయితే ఆయన రాబోతున్నారు. ఈ సినిమా కూడా పోస్ట్పోన్ అవ్వచ్చు అని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్పోన్ అయినా కూడా సమ్మర్లో అయితే ఈ సినిమా పక్కగా రిలీజ్ అవుతుంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదని చెప్పి మూవీ టీం వాళ్ళు కూడా చెప్తున్నారనమాట. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచే 'ఓజీ' సినిమా సంబంధించి న్యూస్ అయితే బయటికి రావచ్చు అని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. మేబీ ఈ సినిమా కానీ ఇయర్ రిలీజ్ అయితే మాత్రం ఈ సినిమాకి అయితే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా పైన కంటెంట్ పైన భారీ హైప్ అయితే ఉంది కాబట్టి ఈజీగా ఈ సినిమా కూడా బాలీవుడ్లో మంచి మార్కెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఈ సినిమా కూడా ఛాన్స్ ఉందన్నమాట. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే అంత ఛాన్స్ అయితే ఉంది. ఇంకా 'జై హనుమాన్' సినిమా కూడా ఈ ఇయర్ రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. బట్ 'జై హనుమాన్' సినిమా మేబీ పోస్ట్పోన్ అవ్వచ్చు అని కూడా ఒక న్యూస్ అయితే ఉంది. ఎందుకంటే 'జై హనుమాన్' సంబంధించి అప్డేట్స్ అయితే లేవన్నమాట. ప్రజెంట్ రిషబ్ శెట్టి గారు ఏంటంటే 'కాంతారా 2' ప్రీక్వెల్ సంబంధించి ఆ సినిమాలో అయితే ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి ఆ సినిమా ఫినిష్ చేసిన తర్వాత 'జై హనుమాన్' సినిమాలో అయితే ఆయన జాయిన్ అవుతారు కాబట్టి నాకు తెలిసి ఆ సినిమా కూడా 2026కి అయితే పోస్ట్పోన్ అవ్వచ్చు అనమాట. ఇంకా మరో సినిమా కూడా ఉంది, 'వార్ 2' సినిమా. 'వార్ 2' సినిమాకి అయితే పక్కగా 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ రాబట్టచ్చు అని చెప్పి ట్రెండ్ పండితులు అయితే పక్కాగా చెప్తున్నారనమాట. ఈ మూవీస్లో మీరు ఏ మూవీ 1000 కోట్ల వరకు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.